హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇంకా మా హస్బెండ్కి ఇష్టమైన ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, ఇడ్లీ దోశ బ్యాటర్. ఇంకా దాంతో దోశలు వేయమన్నారు. ఇంట్లో ఏముందో నాకు తెలియదు కానీ ఈ పిండి అంటే ఎంత ఇష్టమో. నేనైతే పోట్లాడతా, నా దోశ పిండిలో లేని దీంట్లో ఏముంటుంది అని. సెజ్వాన్ చట్నీతో దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయండి. మా హస్బెండ్కి చాలా ఇష్టం, అందుకే వేస్తున్నాను. అది కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోండి ఎక్కువగా, లేదంటే కొంచెమే వేసుకోండి. తర్వాత ఆమ్లెట్ దోశ వేసాను. ఇది ఎప్పుడు వేసినా అటర్ ఫ్లాప్ అవుతుంది, ఎందుకంటే అలా అలా స్ప్రెడ్ అయిపోద్ది, దోశ మీద మాత్రం పడదది. ఏదో నాకు వచ్చినట్టు, నేనైతే చెఫ్ని కాదు కదా మరీ అంత పర్ఫెక్ట్గా వేయడానికి. ఏదో నాకు వచ్చినంతలో అలా అలా ట్రై చేస్తూ ఉంటాను నేను. మీకే దోశలు అంటే ఇష్టం అండి? ఏదో నాకు వచ్చినంతలో వేస్తున్నాను. అన్నీ తెలిసిన వీడియోలో పెడుతున్నాను అని ఏమీ అనుకోవద్దు. మంచిగా చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నాను, మీకు అందరికీ థ్యాంక్స్ అండి. ఇప్పుడు పన్నీర్ దోశ లాంటిది వేస్తున్నాను. తిన్నవాళ్ళు చెప్పాలి ఆ దోశ టేస్ట్ ఎలా వచ్చిందో ఏంటో అని. మనకు తెలియదు కదా, నేనైతే వేస్తాను. పన్నీర్ వేస్తే చెప్పుకుంటుందేమోనని చెప్పి ఇడ్లీ దోశ కారం పౌడర్ వేస్తున్నాను. ఈ దోశలు ఎలా ఉంటాయి ఏంటో, ఏమీ అనరు, తినేస్తారు మా హస్బెండ్. మరీ అంత టేస్టీగా చేస్తాను లేదు తెలియదు కానీ తినేలా అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.